విజ్డమ్ టీత్‌కి క్యావిటీస్ వస్తే ఏం చేయాలి? దిస్ ఇస్ ద కామనెస్ట్ క్వెషన్. విజ్డమ్ టూత్ అంటే జ్ఞానదంతాలు. వాటిని విజ్డమ్ టూత్ ఎందుకంటారు? అది వచ్చే ఏజ్ గ్రూప్ వచ్చేసి 18-20 ఇయర్స్. ఆ టైంలో విజ్డమ్ వస్తుంది తప్ప వాటికి విజ్డమ్‌కి అసలు సంబంధం లేదు. యెస్. బట్ విజ్డమ్ టూత్‌కి క్యావిటీస్ వస్తే అవి ప్రాపర్‌గా ఎరప్ట్ అయి ఉన్నాయి. కంప్లీట్‌గా పైన కింద 2 ఎరప్ట్ అయ్యి రెండిటికి టచ్ అవుతున్నాయి. అవి మన చేవింగ్‌లో హెల్ప్ అవుతున్నాయి అని అంటే వాటిని కాపాడడం ఎంతైనా ఇంపార్టెంట్. సో అలాంటి వాటికి క్యావిటీస్ వస్తే డెఫినెట్‌గా వాటికి ఫిల్లింగ్ చేస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ ఇంకో క్యాచ్ ఏంటంటే విజ్డమ్ టూత్ చాలా లాస్ట్‌లో ఉంటాయి కాబట్టి వాటికి క్యావిటీస్ ట్రీట్మెంట్ చేయాలన్నా, వాటికి రూట్ కెనాల్ చేయాలన్నా గానీ నోరు బాగా తెరవడం అవసరం. ఎందుకంటే మా డెంటిస్టే ఎక్కడి దాకా వెళ్ళడం చాలా అవసరం. బట్ స్టిల్ విజ్డమ్ టూత్ ప్రాపర్‌గా ఎరప్ట్ అయి ఉన్నాయంటే వాటికి క్యావిటీస్ వస్తే వాటికి ఫిల్లింగ్ చేయడము కుదురుతుంది ఇంపార్టెంట్. అండ్ ఒక్కోసారి వాటికి రూట్ కెనాల్ చేసి క్యాప్ కూడా పెట్టే అవకాశం కూడా ఉంటుంది. So wisdom tooth are not always necessarily removed. If they are properly erupted, they can be saved and can be used for a lifetime.